హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అవుతుంది. ముందుగా ఒకసారి ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇఫ్ యూ కెన్ సీ, ఈ రోజు మార్కెట్ లో మనకు ఒక స్లైడ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయిందండి. సో ఓవరాల్ గా మార్కెట్ పాజిటివ్ గా కనిపించినప్పటికీ ఎక్కువగా కన్సాలిడేషన్ ఫేజ్ లో మార్కెట్ పోయింది. జస్ట్ ఒక 100-120 పాయింట్స్ రీజన్ లోనే ఎంటైర్ డే మొత్తం ఈ రోజు కన్సాలిడేషన్ లో జరిగింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ కొంచెం హై పాయింట్ దగ్గర ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయ్యి. అండ్ ఈ రోజు మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి మేజర్ రీజన్స్ నేను ఆల్రెడీ మాట్లాడుకున్న రీజన్స్, కొత్తగా రీజన్స్ ఏం లేవు. ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గడం, బీహార్ ఎలక్షన్స్ ఈఎస్పీ పోవడం అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ బెటర్ గా ఉన్నాయి. జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా కూల్ ఆఫ్ అయిపోతున్నాయి. అసలు మార్కెట్స్ ని నెగటివ్ గా ఇంపాక్ట్ చేసే రీజన్స్ ఇప్పుడు లేవంటూ ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్ న్యూస్ లో ఉన్నాయి. సో అందుకని ఈ రోజు మార్కెట్ పాజిటివ్ క్లోజింగ్ తో ఇచ్చింది కాబట్టి రేపు కూడా న్యూట్రల్ నుంచి పాజిటివ్ సెట్ ప్లాన్ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో ఫస్ట్ నిఫ్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాం. కొంచెం లోవర్ టైం ఫ్రేమ్స్ వెళ్ళి సో విల్ గో ఫర్ 1 అవర్ టైం ఫ్రేమ్. సో 1 అవర్ లో మనకి కనిపిస్తున్న ట్రెండ్ ఆర్ స్ట్రక్చర్ చూసుకుంటే మార్కెట్ ఒక అప్ ట్రెండ్ వెళ్ళి ప్రెసెంట్ ఒక కన్సాలిడేషన్ అండ్ ఈ కన్సాలిడేషన్ ఫేస్ కూడా చాలా క్లియర్ గా మనకి ఒక 200 పాయింట్స్ రీజన్ కనిపిస్తుంది. లైక్ 25,800 మనకున్న ఇమ్మీడియట్ సపోర్ట్ అండ్ 26,000 మనకున్న ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ 200 పాయింట్స్ రీజన్ లోనే లాస్ట్ 3-4 డేస్ మార్కెట్ సైడ్ వేస్ లో ఉంది. సో అంటిల్ ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు మనం స్ట్రాంగ్ మూవ్మెంట్ అనేది విట్నెస్ చేయాలి. సో ఫస్ట్ ఒకసారి ఈ రోజు జరిగిన యాక్టివిటీ కొంచెం బిల్టెక్ తో బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఈ రోజు మార్కెట్ మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ తర్వాత మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్ లోకి వెళ్ళింది అండ్ అగైన్ ఒక అప్ మూమెంటం మళ్ళీ కన్సాలిడేషన్ లోకి వెళ్ళింది. సో ఓవరాల్ ద మార్కెట్ మనకి అప్వర్డ్ డైరెక్షన్ వెళ్ళినప్పటికీ ఎందుకని స్ట్రాంగ్ మూమెంటం చూడలేకపోయాం అంటే ఫ్రైడే మార్కెట్ లో మీకు సపోర్ట్ నుంచి ఎండింగ్ లో ఏదైతే ఒక స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ వచ్చిందో ఇది కంటిన్యూ అవ్వకపోవడానికి మేజర్ రీజన్ ఒకసారి చెక్ చేసుకుందాం. సో మార్కెట్ మనకి ఫ్లాట్ డబ్బులకి ఇచ్చి అప్ సైడ్ వెళ్తున్న కొద్దికి మీకు కాల్ సైడ్ ఏదైతే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ నేను ముందో ఆ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంకా కోల్డ్ లో అండ్ ఇంకా చెప్పాలంటే ఈ రోజు లైవ్ మార్కెట్ లో బాడీ చెస్ట్ లో యాక్ట్ చేశారు. అండ్ ఈవెన్ పుట్ ఆప్షన్ సైడ్ నిన్న మార్కెట్ నథింగ్ బట్ ఫ్రైడే మార్కెట్ క్లోజ్ తో కంపేర్ చేస్తే పుట్ ఆప్షన్ సైడ్ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ చేశారు. సో కాల్ సైడ్ వచ్చి మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం, పుట్ సైడ్ నుంచి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం వల్ల ఈ రోజు మార్కెట్ లో మీరు ఎక్కడ చూసినా ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ గానీ స్ట్రాంగ్ బేస్ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు. సో టూ సైడ్స్ నుంచి ప్రెజర్ ఉన్నప్పుడు సో ప్రైస్ ఆ రీజన్ మధ్యలోనే కన్సాలిడేషన్ జరుగుతుంది అండ్ ఈ రోజు ఎగ్జాక్ట్ మాకు అదే జరిగింది. అందుకే డైరెక్షనల్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి లేదా పర్టికులర్ ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి ఈ రోజు ఆల్మోస్ట్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ. అండ్ మార్కెట్ క్లోజింగ్ టైమ్స్ చూసుకుంటే ఈ సినారియో కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. సో మార్కెట్ ఈ రోజు హై పాయింట్ దగ్గర క్లోజ్ అయినా ఆల్మోస్ట్ మీకు మధ్యాహ్నం నుంచి కూడా మార్కెట్ ఒక కరెక్షన్ వచ్చింది. బట్ కన్సాలిడేషన్ నుంచి ఒక అప్వర్డ్ మొమెంటం వచ్చినప్పుడు మీకు ఎండింగ్ కి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లైక్ మార్నింగ్ తో కంపేర్ చేస్తే డిక్రీజ్ అయిపోయారు. పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మార్నింగ్ తో కంపేర్ చేసుకుంటే ఇంకా ఇంక్రీజ్ అయిపోయారు. సో మార్కెట్ క్లోజింగ్ తో చూసుకుంటే మీకు ఏదైతే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ హై అవుతే ఆబ్వియస్ రెసిస్టెన్స్ కాబట్టి ఆ రెసిస్టెన్స్ వీక్ అయిపోయింది అండ్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే సపోర్ట్స్ ఉన్నాయో ఆ సపోర్ట్స్ స్ట్రాంగ్ అయితే. సో ఇది మనకి మార్కెట్ క్లోజింగ్ వచ్చింది నేచర్. సో దాన్ని బట్టి చూసుకుంటే రేపు మార్కెట్స్ లో మనం పాజిటివ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మరి పాజిటివ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ప్రయారిటీ ఇవ్వాల్సిన లెవెల్స్ వచ్చేసరికి ఆబ్వియస్లీ మనకి ఇక్కడ 26,000 దగ్గర ఒక సైకలాజికల్ రౌండ్ ఫిగర్ ఉంది కాబట్టి సో దిస్ విల్ బి ద ఇమీడియట్ రెసిస్టెన్స్ 26,000. సో జనరల్ గా మనం ఏం చేస్తాం, రేపు ఒకవేళ మార్కెట్ 26,000 లెవెల్ బ్రేక్ చేసింది అనుకున్నాం ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చి. సో సైకలాజికల్ ఇక్కడ చాలా మంది చేసే థింగ్ ఏంటంటే ఇక్కడ బ్రేక్ అవుట్ వచ్చింది కాబట్టి ఒక లాంగ్ పొజిషన్ తీసేసుకోవచ్చు అనుకుంటారు. బట్ ఆ మిస్టేక్ చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ మేజర్ స్వింగ్ హై 26,100 ఇది క్లియర్ గా బ్రేక్అవుట్ అయ్యేంత వరకు కూడా నిఫ్టీలో అంత స్ట్రాంగ్ మొమెంటం రాదు. ఒకవేళ వచ్చినా మీ స్టాప్ లాస్ అంటింగ్ అయిపోతుంది. ఎందుకంటే రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ మీకు ఒక బ్రేక్అవుట్ వచ్చి ఈ లెవెల్ దగ్గర కొంచెం పైకి వెళ్ళినా ఇమీడియట్ ఒక పుల్ బ్యాక్ వచ్చి బ్రేక్ మళ్ళీ మొమెంటం వెళ్ళొచ్చు. అందుకని స్టాప్ లాస్ సిగ్గు టచ్ అవుతాయి. సో దాని బేస్ బట్టి చూసుకుంటే నేను పర్సనల్ గా రేపు నిఫ్టీలో ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ ఇచ్చి అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఈ బ్రేక్అవుట్ ని ఇగ్నోర్ చేసి ఈ ఎంటైర్ రేంజ్ ని అవాయిడ్ చేయాలని 100 పాయింట్స్ రీజన్ అవాయిడ్ చేయొచ్చు ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ ఇప్పుడు హై పాయింట్ ఈ రోజు 26,020 ఈ లెవెల్ దిగో అది బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకు వచ్చే 26,050 ఇంకో 50 పాయింట్స్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు అంత తప్పు రీజన్ లో అది కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు ఒక రెసిస్టెన్స్ వెళ్ళిన తర్వాత అంత స్ట్రాంగ్ బై మూమెంటం జనరల్ గా కనిపించదు అంటిల్ ఆన్లెస్ బిగ్ ప్లేస్ ఇన్వాల్వ్ అయ్యేది తప్ప. సో అందుకని నేను కంప్లీట్ గా రేపు నిఫ్టీలో ఈ జోన్ ని ఇగ్నోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నిఫ్టీలో రేపు కాదు ఈ వీక్ చెప్తున్నా నేను లాంగ్ సైడ్ అప్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే నాకు 26,100 పర్ఫెక్ట్ గా బ్రేక్ అవుట్ జరిగితే అప్పుడు తీసుకుంటా. అప్పటి వరకు కూడా మార్కెట్ ఈ రీజన్ లో ఉన్నంత వరకు మన నిఫ్టీలో న్యూటన్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకుంటే పెట్టాలి. లైక్ దీనికి ఎలాగ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి షార్ట్ స్ట్రాటజీ
లేదా షార్ట్ ప్రైవేట్ స్ట్రాటజీస్ మనం డిప్లాయ్ చేసుకుంటే ఆప్షన్ సెల్లర్స్ కి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉంది కంపేర్ టు ఆప్షన్ పై. అండ్ ఈ లెవెల్ ఆప్షన్ పై ఖచ్చితంగా మనీ ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ లెవెల్ ని నేను పర్సనల్ గా ఇగ్నోర్ చేసుకుంటాను. సో దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని. సో కంప్లీట్ యూట్యూబ్ నుంచి పాజిటివ్ వెళ్ళిపోదాం. అండ్ సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్. సో సెన్సెక్స్ కూడా మనం ఒకసారి 103 అనాలిసిస్ చేసుకుందాం. సెన్సెక్స్ చూసుకుంటే సైకలాజికల్ వి ఒక మేజర్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చేసినది. ఎందుకంటే ఇక్కడ సేమ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ రోజు హై పాయింట్ 85,000. సో రౌండ్ ఫిగర్స్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తాయి. సో ఈ రోజు హై పాయింట్ మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ అగైన్ 85,200 దగ్గర ఒక స్వింగ్ హై పాయింట్ కూడా ఉంది కాబట్టి సెన్సెక్స్ లో కూడా ఈ 200 పాయింట్లు మనం అవాయిడ్ చేస్తున్నాం. సో సెన్సెక్స్ లో కూడా రేపు మార్కెట్ పాజిటివ్ రియాక్ట్ అయినప్పటికీ లాంగ్ పొజిషన్ తీసుకోవాలంటే 85,200 బ్రేక్ అయితే మనం ట్రేడింగ్ కూర్చోం. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ రేపు ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే నిఫ్టీ సెన్సెక్స్ తో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ చాలా బెటర్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మాకి రీసెంట్ కన్సాలిడేషన్ చాలా క్లియర్ గా బ్రేక్ చేసి ఈ రోజు ఇంట్రాడే హై దగ్గర కొంత కన్సాలిడేషన్ అంటే మార్కెట్ ఒక అప్వర్డ్ మూమెంటం వచ్చింది. ఒక ఫ్లాట్ అండ్ పోల్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఒక మేజర్ రెసిస్టెన్స్ 59,000 సైకలాజికల్ డిస్టెన్స్ కాబట్టి ఈ రోజు ఇంట్రాడే హై బ్రేక్ అయిపోతే బ్యాంక్ నిఫ్టీలో మనం కంఫర్టబుల్ గా అప్వర్డ్ ట్రేడ్ తీసుకోవచ్చు. అదే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లో అయితే ఇంట్రాడే హై బ్రేక్ చేస్తే మనం కంఫర్టబుల్ గా ట్రేడ్ తీసుకోవాలి. సో రేపు లాంగ్ పొజిషన్ వెళ్ళాలంటే బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్నా. నిఫ్టీ సెన్సెక్స్ ఆప్షన్ సెల్ కి ప్లాన్ చేస్తాం. రైట్. బట్ ఈవెన్ మనం ప్రతిరోజు మాట్లాడుకున్నట్టే రేపు మనం పాజిటివ్ ఉన్నాం కాబట్టి రేపు నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా ఒకవేళ అప్వర్డ్ డైరెక్షన్ ట్రైడ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆన్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతున్నట్టు అనిపిస్తేనే వెళ్ళినట్టు. ఒకవేళ ప్రైస్ పెరుగుతుంది బట్ ఈ సినారియో వర్క్ అవ్వట్లేదా రేపు రేట్ చేయాలి. నాది కూడా డైరెక్షన్ అప్ సైడ్. రైట్. సో దిస్ ఇస్ ఓవరాల్ ప్లాన్ అంటే ప్యూర్లీ ప్రైస్ యాక్షన్. సో పెద్దగా న్యూస్ లోని మేజర్ ఈవెంట్స్ అయితే లేదు కాబట్టి ఆప్షన్ సైడ్ రేట్ మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకొని దీన్ని బట్టి మనం ప్లాన్ ఎక్స్క్యూట్ చేస్తాం. అండ్ వీటితో పాటు మనం స్వింగ్ ట్రేడింగ్ ఒక 2 స్టాక్స్ ఫిల్టర్ చేస్తున్నాం అంటే ఫస్ట్ వన్ కీరో మోటార్స్ మంచి బ్రేక్అవుట్ వచ్చింది మనకి ఈ రోజు. ప్రాపర్ స్వింగ్ బ్రేక్ చేసింది. సో మనకి రీసెంట్ రెసిస్టెన్స్ ఆర్ రీసెంట్ స్వింగ్ పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఈ స్టాక్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు స్వింగ్ ట్రేడింగ్ కి. సో ఫర్దర్ 5 to 10% వరకు నేనైతే ప్లాన్ చేసుకుంటాను. అండ్ సెకండ్ వన్ సిమెన్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఒకసారి డైలీ టైమ్స్ చెక్ చేసుకుంటే మనకి రీసెంట్ స్వింగ్ లో నత్తిపేట ఒక సపోర్ట్ ఏరియా దగ్గర ప్రాపర్ కన్సాలిడేషన్ జరిగింది. సో మార్కెట్ ఆల్రెడీ రీసెంట్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది. ఒక లాంగ్ కన్సాలిడేషన్ ప్రాసెస్ లో మనకి ఈ జోన్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద వరకు అవుతుంది. సో సపోర్ట్ నుంచి మార్కెట్ స్ట్రాంగ్ గా బాస్ అవుతుంది. అండ్ ఈవెన్ మీరు వాల్యూమ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ వాల్యూమ్ కూడా మనకి హై వాల్యూమ్ ఇండికేషన్ వచ్చింది కాబట్టి అది సపోర్ట్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న ఒక ప్రాపర్ స్ట్రక్చర్ పర్ఫార్మెన్స్ కాబట్టి ఫర్దర్ 5 to 10% ఈ స్టాక్ కూడా నేను స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది కానీ స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ లేదు. మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు డౌన్ సైడ్ నుంచి ఎంతైతే సపోర్ట్ బిల్డ్ అవుతుందో అప్ సైడ్ నుంచి కూడా అదే రెసిస్టెన్స్ బిల్డప్ అయింది. కానీ క్లోజింగ్ టైం చూసుకుంటే అప్ సైడ్ నుంచి బిల్డ్ అయిన రెసిస్టెన్స్ వీక్ అయిపోయింది కాబట్టి రేపు కొంత మొమెంటం చూడొచ్చు. బట్ ఈవెన్ దో నిఫ్టీ సెన్సెక్స్ లో ఇంకా మేజర్ స్వింగ్స్ క్రాస్ అవ్వలేదు కాబట్టి నిఫ్టీ సెన్సెక్స్ ని డైరెక్షన్ అప్ సైడ్ ఆప్షన్ బయింగ్ అవాయిడ్ చేసుకుని బ్యాంక్ నిఫ్టీ బ్లాక్ చేసుకున్నాం. ఒకవేళ మార్కెట్ ఈ రోజు లాగే పాజిటివ్ నుంచి కన్సాలిడేషన్ అవుతే నిఫ్టీ సెన్సెక్స్ లో మనం ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో మిక్స్ చేయండి. థ్యాంక్ యూ.